మీరు రావాలి అందుకనే వచ్చింది ముందుకు వస్తాండి సార్ కమిషనర్ ఓకే సార్. ప్రమాణ స్వీకారం రోజు సెప్టెంబర్ 1, 1995 సంవత్సరం. కాబట్టి ఈ సెప్టెంబర్ 1కి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం సీనియర్ నాయకులైనటువంటి వారిలో చంద్రబాబు నాయుడు గారు టాప్ 5లో ఉంటారు. ఎందుకంటే 45 ఏళ్ళు పైబడి 78లో రాజకీయ జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక రాజకీయ సంస్కరణలు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు హైదరాబాదు, ఈనాడు అమరావతి. ఆ విధంగా ముందు చూపుతో దూరదృష్టితోటి భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆలోచన ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా ఆయన ఆలోచనలో ఈరోజు అందరూ కూడా అభినందించేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి దేశం యావత్తు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ పథకాలు అమలవుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి కొత్త ఆలోచనలు ఏం జరుగుతూ ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. రెండవది ఈరోజు పెన్షన్లు. ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 36 రాష్ట్రాల్లో ఎక్కడ అమలు కానటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అమలు. 4,000 నుంచి 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే అమలు జరుగుతుంది. దగ్గరలో కూడా లేదు. రెండో అతిపెద్ద పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం 2,600, 400 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు కూడా ఈరోజు దేశంలో అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆనాడు ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని అమలు చేసింది ఎన్టీఆర్. దీన్ని 4,000 నుంచి 15,000 తీసుకెళ్లినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అటువంటి పెన్షన్ పథకాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ ఒక విష ప్రచారం చేస్తూ ఉంది. వికలాంగులకు పెన్షన్లు రద్దు అవుతూ ఉన్నాయి, లక్షల పెన్షన్లు తీసేస్తూ ఉన్నారు, కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. హౌస్ కేస్ పెన్షన్లన్నీ కూడా ఇచ్చారు 1,00,000 పైబడి. విష ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. గత ప్రభుత్వంలో ఏదైతే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి వికలాంగులు కాని వాళ్ళు, డిజబిలిటీ లేనటువంటి వాళ్ళు సర్టిఫికెట్ పెట్టి పొందారో వాళ్ళకు మాత్రమే తొలగిస్తారు తప్ప అర్హత ఉండేటువంటి ఏ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి తప్పుడు ప్రచారాలని, విష ప్రచారాలని, సాక్షి పత్రికా ఛానల్లో వచ్చేటువంటి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఎన్ని కష్టాలున్నా ఈరోజు సూపర్ 6 అమలు చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో మనకన్నా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అమలు కానటువంటి పథకాలు మన రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేకపోయినా అనేక రకాలుగా కష్టపడి నాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను అమలు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. విష ప్రచారాలను తిప్పికొట్టాలి. చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని ప్రజలు గుర్తించి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కూడా నేను కోరుతాను.